సంఘస్థులందరికీ మా వందనాలు. మా సాక్ష్యం ఏందంటే, మొన్న శుక్రవారం తాడపత్రికి హాస్పిటల్‌కి వెళ్ళింటిమి. అక్కడ వెళ్ళినప్పుడు గుండె ఎక్కువ కొట్టుకుంటాందని మేడంతో చెప్పింటే స్కానింగ్ రాసిచ్చింది ఈసీజీ. అది చూపించుకొని ఇంకా అక్కడ చూపించకుండా బత్తలపల్లికి వెళ్ళాం. బత్తలపల్లికి వెళ్ళినాక కడుపులో అంతా చూసి బాగుందన్నారు. ఈ గుండెకు తీసిన రిపోర్ట్ చూసి ఇంకా వాళ్ళు ఇక్కడ ఉండొద్దండి, మేము గుండెకు చూడము, ఈడ మీరు అసలు బయటికి వెళ్ళిపోండి, ఇంకా అర్ధగంట కూడా ఇక్కడ ఉండొద్దండి అని మమ్మల్ని పంపించేసినారు. అనంతపురానికి అంబులెన్స్ తీసుకొని మేము అప్పుడప్పటికి వెళ్ళాము. అక్కడ వెళ్ళినాక అప్పుడు పోయే ముందర అయ్యకి ప్రార్థన చేయ ఇట్లా సమస్య ఉందని చాలా బాధపడకుండా చెప్పినాను. అదే సమయానికి తోలమడుకు సంఘంతో కలిసి ఉపవాస ప్రార్థనకు వెళ్తుండ్రి. అప్పుడు వెళ్తుండగా ప్రార్థన చేయమని అడిగినప్పుడు ప్రార్థనలో ఉంచినారు. మేము అనంతపురం వెళ్ళగానే అక్కడ చూసి కొంచెం అట్లా చూసినారు. మళ్ళా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అనంతపురంలోనే ఉంది, పొద్దున్నే వెళ్ళు అక్కడ చెక్ చేయించుకొని చెప్పినారు. వెళ్ళిండగా ఆడ చూసి డాక్టర్ అన్నీ నార్మల్ వచ్చినాయి, ఏ ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది అని చెప్పినాడు. ఇది దేవుని దయ, దేవుని దీవెన, దేవుని కృప. మేము అప్పుడు చాలా బాధపడింది. ఇట్లా చెప్పింటే ఏం చేయాలా, మేము చిన్న పాప ఉంది, ఈ పాపకి గుండె అంటే మా దగ్గర చూపించుకోవడానికి అంత డబ్బులు లేవు, మేము పెదవాళ్ళము అని ఇంకా దేవుని మీదే ఆధారపడినాము. సంఘమంతయు తొలమడుగులో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసింది. దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ఇలా ఉన్నామంటే మేము దేవుని దయవలనే, ఇప్పుడు ఇలా ఉన్నామంటే దేవుని దయవలనే, దేవుని కృప వల్లనే. ఇంత మేలు చేసిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి సాక్ష్యం దీవించును గాక.